అర్థమైందా? సో కాంగ్రెస్ హయాంలో 142వ స్థానంలో ఉన్న అదాని మోడీ వచ్చినాక ప్రపంచంలోనే 2వ కుబేరుడు అయిండు. ఎట్లా అయిండు? ఏం వ్యాపారం చేసి అయిండు? మొత్తం పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన అన్ని తీసుకొని అదానికి అప్పచెప్పినావు. ఎందుకు అప్పచెప్పినావు? అందులో మోడీల వాటా ఉంది. పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే తీసేసి పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని చేసినావు. అదే ఆర్టీఐ కింద రాకుండా చేసినావు. మరి ఆ పిఎం కేర్ ఫండ్స్ ప్రజలకు ఎందుకు చెప్పవరా అంటే అది పబ్లిక్ సంబంధం లేదంట. లేనప్పుడు పిఎం తీసేసి మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకో. వాళ్ళు వచ్చిన పైసలన్నీ తీసుకుపోయి విదేశాలకు పంపించి విదేశాలకు వెళ్ళి మళ్ళీ అదాని వాళ్ళ అన్నకు పంపించి అదాని వాళ్ళ అన్నలకి వెళ్ళి మళ్ళీ అదాని కంపెనీలకు తెస్తున్నాడు. అంటే అది మనీ లాండరింగ్ చేస్తున్నాడు. ఇట్లా ఆధారాలతోటి మొత్తం యొక్క బొగ్గు గన్లు అనేక దేశాలకు తిరిగి అన్ని దేశాల కాంట్రాక్ట్లు అదానికి ఇప్పించాడు. ఆలోచించండి. అంటే అదాని యొక్క జీడిపి పెరిగితే దేశ ప్రజల జీడిపి పెరిగినట్టు కాదు కదా. మోడీ మీకు ఏమి ఇచ్చిండో చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చిండా, లేకపోతే హిందువుల దగ్గర ట్యాక్సులు తక్కువ తీసుకుంటుండా? కాంగ్రెస్ యొక్క చూద్దాం. ఇక మోడీ హిందువులకు చేసిన మేలు ఏంది, కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన కీడు ఏంది, మళ్ళీ అదేవిధంగా ముస్లింస్ ఎట్లా శత్రువులు అవుతారో నాకు చెప్పండి. అన్యమతస్తుల వారు ఎలా శత్రువులు అవుతారో మనకు చెప్పండి దయచేసి. ఓకే, పొద్దుగాలేసి హిందూ ముస్లిం గొడవలు పెడుతుండు కదా, మరి ఇన్ని దేశాలు తిరిగిండు కదా మోడీ. అవన్నీ హిందూ దేశాలేనా? హిందువులు లేని దేశాలు ఉన్నాయా ప్రపంచంలో? చెప్పండి దయచేసి. సో నేను రాసుకున్నా ఏంది, మన దేశ సైన్యంలో 70% సిక్కులు ఉన్నారు మన ఆర్మీలో. మన దేశ సైన్యంలో ఆర్మీలో మనని పొద్దుగాలేస్తే విదేశీయులు మన మీద దండయాత్ర చేయకుండా, మన యొక్క దేశ సంపద కొల్లగొట్టుకోకపోకుండా, అప్పుడు బ్రిటిష్ ఓడి చేసినట్టు, అప్పుడు ఇంకోరు నాదిర్ షా చేసినట్టు చేయకుండా మన దేశాన్ని 24 గంటలు రక్షిస్తున్న సైన్యంలో ప్రథమ పౌరులు అందులో 70% మంది సిక్కులు ఉన్నారు. ఓకే, అట్లా సిక్కుల యొక్క పోరాట పటిమ చూసి బ్రిటిష్ వాడు కూడా తన ఆర్మీ కింద తీసుకుపోయాడు World War I, World War II. అర్థమైందా? మరి ఇప్పుడు ఆ సిక్కులు హిందువులు కాదు కాబట్టి మరి వాళ్ళని ఏం చేద్దామంటావు మోడీ? సిక్కులు మనకి శత్రువులు అవుతారా హిందువులు కాకపోతే? చెప్పండి దయచేసి, ఆలోచించండి. ఓకే, సో అట్లనే మనం వాడుతున్న పెట్రోలు, డీజిల్ అవి లేకపోతే మన బతుకు నడవది, మన ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుంది పెట్రోల్ డీజిల్ లేకపోతే. ఓకే, అట్లనే మనం వాడుతున్న ఎల్పిజి సిలిండర్, గ్యాస్, వంట గ్యాస్, అది లేకపోతే ఇంట్లో పొయ్యాలి కాదు. అర్థమైందా? సో ఈ వంట గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నీ ముస్లిం దేశాల నుంచి వస్తున్నాయి. మరి ఏం చేద్దామంటావు మోడీ? ఆలోచించండి. ఓకే, అట్లనే మన దేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం అంటే ఇక్కడ విదేశాల్లో ఉన్న భారతీయులు, అది అమెరికాలో కావచ్చు, లేకపోతే ఈ గల్ఫ్ దేశాలు కావచ్చు, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఖతార్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఆ విదేశాల నుంచి మన దేశానికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అందులో కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ నుంచి, ముస్లిం దేశాల నుంచి. దానివల్ల మన ఆర్థిక ఎన్నో కుటుంబాలు వస్తున్నాయి ఇండియాలో. అర్థమైందా? 2 రకాల లాభం అవుతుంది. వాడు విదేశంగా పోతే, ఒకటి ఇప్పుడు మన దేశంలో ఉంటే వానికి పని చూపెట్టాలి మనం, అంటే వానికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది విదేశం పోవడం వల్ల. రెండోది వాడు భారతదేశం పైసలు పంపించడం వల్ల, వాళ్ళు ఖర్చు పెట్టడం వల్ల మనకి గవర్నమెంట్ ట్యాక్సులు వస్తున్నాయి, ఎంతో మంది వ్యాపారులు బతుకుతున్నారు. సో ఆ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థకి దోహదం చేస్తున్నది. అంటే ఎంతో విదేశీ మారక ద్రవ్యము క్రిస్టియన్ దేశాల నుంచి, ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్నది. మరి వాళ్ళు నాకు ఎట్లా శత్రువులు అవుతారు? నా బతుకు తెరువు చూపెట్టేటు అవి లేకపోతే నేను బతకలేని పరిస్థితిలో ఉన్న వాటిని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ముస్లిమ్స్ ఎలా శత్రువులు అవుతారో చెప్పు. కరోనా వస్తే మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్లు మనం ప్రిపేర్ చేయకపోతే, మోడీ అసమర్థత వల్ల మన దగ్గర ఎనఫ్ ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే, దుబాయ్ వాళ్ళు మనకు ఆక్సిజన్ సిలిండర్ పంపించారు, ఆహారం పంపించారు. వాళ్ళు ఎట్లా శత్రువులు అవుతారా నాకు ముస్లిమ్స్? చెప్పండి మిత్రులు, దయచేసి మీకు దండం పెడతా. ఓకే కదా, మనం వాడుతున్న మెడికల్ ఎక్విప్మెంట్, మీరు మన దగ్గర మందులు తయారైతాయి, ఫార్మసీ తయారవుతుంది, కానీ మన దేశంలో ఇప్పటికీ మెడికల్ ఎక్విప్మెంట్ తయారు కాదు. పేస్ మేకర్లు కావచ్చు, ఎనీథింగ్ మీరు హాస్పిటల్లో చూసే ఎనీ ఎక్విప్మెంట్ ఇప్పటికీ మన దేశంలో తయారు కాదు, ఇంక్లూడింగ్ సిరంజ్. అవి లేకపోతే మనం బతకలేము. సర్జరీ చేయాలన్నా ఏది కావాలన్నా మెడికల్ ఎక్విప్మెంట్ అవసరం. మరి అవన్నీ విదేశాల నుంచి వస్తున్నాయి, క్రిస్టియన్ దేశాల నుంచి వస్తున్నాయి. మరి వాళ్ళు ఎట్లా నాకు శత్రువులు లేరు మోడీ? చెప్పండి రా అయ్యా, మీకు దండం పెడతా. ఐఎమ్ రిక్వెస్టింగ్. ఓకే, లెట్స్ లివ్ ఇన్ రియాలిటీ.
ఆ నార్త్ ఇండియాలో ఎడినా కొడుకులు ఉన్నారు, మన సౌత్ ఇండియాలో ఎడినా కొడుకులు అయిదామా ఆలోచించమని కోరుతున్నా. నేను ఇంత టైం కేటాయించి ఇంత రీసెర్చ్ చేసి చెప్పడానికి కారణం, మనం నిజంలో బతుకుదాం. మన బతుకులను ఆగం చేస్తుండు, వాని ఓట్ల కోసం హిందూ ముస్లిం క్రిస్టియన్ అని గొడవలు పెడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎడినా కొడుకులు అంత దీర్ఘంగా ఆలోచించలేని వాళ్ళు, మెడకాయ మీద తలకాయ లేని వాళ్ళు, వాడు చేసే ఆ దుష్ప్రచారంలో పడుతున్నారు కొంతమంది అమాయకులు యువకులు కానీ నార్త్ ఇండియాలో ఉండే ఎడినా కొడుకులు. మనము వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను టైం తీసుకొని ఇవన్నీ రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నాను. ఓకే. తర్వాత మన దేశం మన రక్షణ రంగం, మనం రక్షిస్తున్నటువంటి డిఫెన్స్ రక్షణ రంగంలో మన దగ్గర రీసెర్చ్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు డిఆర్డిఓలు వాళ్ళు కానీ. బట్ ఇప్పటికీ మనకు అవసరమైనటువంటి అన్ని, మనకి ఇంక్లూడింగ్ కమర్షియల్ ఫ్లైట్స్ కానీ అని ఏది కూడా మన దేశంలో తయారు కావట్లేదు. మెజారిటీ మనకి రక్షణకు సంబంధించినటువంటి అనేక ఆయుధాలు మనము ఎక్కువ శాతం రష్యా నుంచి, అట్లనే అమెరికా నుంచి, అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి, ఈ 3 దేశాల నుంచి మనకు రక్షణ ఆయుధాలను కొనుగోలు చేస్తాం. మరి అవన్నీ క్రిస్టియన్ దేశాలే కదా. మరి ఏం చేద్దామంటావు మోడీ? అట్లనే కమర్షియల్ ఫ్లైట్స్ మనం ఎక్కి విమానంలో తిరుగుతాం చూసారా, అవన్నీ మెజారిటీ అమెరికా కంపెనీలే. 1-2 ఫ్రాన్స్ ఉన్నట్టున్నాయి. ఫ్రాన్స్ ఒకటి ఉంది, ఇంకో మేజర్ అమెరికాది, ఇది బోయింగ్. మరి ఏం చేద్దామంటావు మోడీ? క్రిస్టియన్ దేశం కదా. మనం వాడుతున్న సోషల్ మీడియాలో మెజారిటీ ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇవన్నీ మరి క్రిస్టియన్ దేశాలకు సంబంధించినవి. మరి ఏం చేద్దామంటావు మోడీ? చెప్పురా మోడీ. గాడిది కొడుక, నీ ఓట్ల కోసం మొత్తం అస్తవ్యస్త మా బతుకులతో ఆడుకుంటావా అయ్యా? చెప్పండి, ఆలోచించండి. సో ఇది రక్షణ రంగం. తర్వాత మన వస్తువులని సేవలను మనం అమ్ముకుంటున్నాం. మనము చాలా వరకు మనం తయారు చేసిన పంటలు కానీ, బియ్యం కానీ, పసుపు కానీ, పండ్లు కానీ విదేశాలకి, అనేక దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మరి వాటి వల్ల మన దేశానికి ఎన్నో డబ్బులు వస్తున్నాయి, ఎంతో మంది బతుకుతున్నారు మన రైతులు, అనేక మంది. మరి ఏం చేద్దామంటావు మోడీ? క్రిస్టియన్ అయితే ఏమైంది, ముస్లిం అయితే ఏమైంది? చెప్పండి దయచేసి. ఇప్పుడు మన దేశంలో ఇంత ఐటీ ఉన్నది కదా, ఈ ఐటీలో మెజారిటీ మనం వాడుకోం. ఐటీకి సంబంధించి తక్కువ వాడుకుంటాం మనం. ఎక్కువ శాతం ఈ విదేశాల వల్లే వాడుకుంటారు ఐటీ సేవలు. మీరు విప్రో అని అడగండి, టీసీఎస్ అని అడగండి, ఇన్ఫోసిస్ అని అడగండి, వాళ్ళు ఆన్ సైట్ కూడా పంపిస్తారు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ని. అంటే మెజారిటీ మన దేశంలో ఐటీ సేవల్ని వినియోగించుకుంటున్న వాళ్ళు విదేశీయులు, క్రిస్టియన్ వాళ్ళు కావచ్చు, ముస్లిం వాళ్ళు కావచ్చు. అంటే ఇంతమందికి మన దేశంలో ఉన్న వాళ్ళకి తిండి పెడుతున్నారు మరి క్రిస్టియన్ దేశాలు, ముస్లిం దేశాలు. ఏం చేద్దామంటావు మోడీ? ఏం చేద్దాం? నీ హిందుత్వంతో నాకు ఏమొచ్చింది? నువ్వు రాముడు అని చెప్తున్న దేవాలయంలో అక్కడ పూజారి అన్నదానం చేయాలన్నా నా రైతు వండియాలి. నా రైతుకి గిట్టుబాటు ధర గురించి చెప్తావా? వాళ్ళకి గిట్టుబాటు ధర ఇరా, ఆ రైతులకు నల్ల చట్టాలు చేయకరా, అదానికి పనికొచ్చే విధంగా ఉన్నాయి ఆ చట్టాలన్నీ, అదానికి లబ్ధి చేకూరుతున్నాయి, అవి వద్దురా అయ్యా. నువ్వు ఎంఎస్పి ఒక మార్కెట్లో ఒక 100 రూపాయలకు ఒక ధాన్యం అమ్మితే అందులో 50 రూపాయలు 50% రైతులకు వచ్చేటట్టు ఎంఎస్పి పెంచరా అంటే 700 మంది రైతుల మీద ట్రాక్టర్లు ఎక్కిస్తేవి, 700 మందిని చంపేస్తేవి, వాళ్ళు రైతులే కాదని దుష్ప్రచారం చేస్తేవి. మళ్ళీ లాస్ట్కు నాతో తప్పైందని వచ్చి పెళ్ళానికి చెప్పాల్సిన మన్ కీ బాతులు మాకు చెప్తావు, జనాలకు చెప్పాల్సింది జన్ కీ బాతులు, పెళ్ళానికో ప్రియురాలకి చెప్పాల్సింది మన్ కీ బాతులు. మాకు ఎందుకు చెప్తావు మన్ కీ బాతులు? మా దగ్గర వచ్చి ఎడుతావు. మా ఏడుపు తీర్చడానికి మాకు ప్రధాని కావాలని ఎన్నుకున్నాం కానీ మా దగ్గర వచ్చి ఎడిచే అసమర్థుని నాకు శాతగానని చెప్పిన, శాతగానప్పుడు దిగిపోరా అని చెప్తున్నాం. ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. అర్థమైందా? సో అట్లనే ఏది మన వస్తువులను సేవలను అమ్ముకుంటారు, అంటే మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఇస్తున్నారు వాళ్ళు. మన హిందువులు లేని దేశం లేదు. దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో హిందువులు ఉన్నారు. ఆలోచించండి. వాళ్ళందరూ భారతదేశానికి వస్తే భారతదేశంలో జగ కూడా ఉండదు. మనందరికీ అక్కడ వాళ్ళ దేశాల్లో కంఫర్టబుల్గా ఉండనిస్తారు. ముస్లిం దేశాలైనా క్రిస్టియన్ దేశాలైనా గుళ్ళు కట్టుకొని ఇస్తారు. మీరు అమెరికాకి రండి, ఇంక్లూడింగ్ ముస్లిం దేశాలు అంత స్ట్రిక్ట్ అని చెప్పి దుబాయ్లో కూడా గుడి కట్టుకొని ఇచ్చారు. అర్థమైందా? ఈ అమెరికాలో అయితే దాదాపు పెద్ద నగరాలన్నిట్లలో 2, 3, 4 గుళ్ళు ఉన్నాయి. మీరు అమెరికాలో ఉన్న ఏ పెద్ద నగరం కన్నా వండి, షికాగోకు వండి, న్యూయార్క్కి వండి, న్యూజెర్సీకి వండి, ఈ యొక్క
ఇప్పుడు నేను మినియాపోలిస్లో ఉంటా. మినియాపోలిస్లో మూడేమో గుళ్ళు ఉన్నాయి. ఇక వాటిని మెయింటైన్ చేయలేక కట్టుకుంటలేరు, కానీ ఇంకా 100 కట్టుకున్నా ఏమన్నా రాదు. డాలస్ వండి, ఏ ఊరికైనా వండి, అట్లాంటాకి వండి, పెద్ద పెద్ద గుళ్ళు. మళ్ళీ వెస్ట్ వర్జీనియాలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుందో. కాలిఫోర్నియా వండి, శాన్ ఫ్రాన్సిస్కో వండి, హ్యూస్టన్కి వండి, దాదాపు పెద్ద నగరాలన్నిట్లలో అమెరికాలో గుళ్ళు లేని నగరాలు లేవు. ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ. ఇంకా బ్యాప్స్ టెంపుల్, స్వామినారాయణ టెంపుల్ అట్లాంటాలో పెద్దది, షికాగోలో పెద్దది. అట్లా ప్రపంచం అంతా వండి. శ్రీలంక వండి, జాఫ్నాలో వండి, మలేషియా వండి. మలేషియా ముస్లిం రాజు, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. పోండి, ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. అట్లా నువ్వు మారిషస్ వండి, ఆఫ్రికా దేశం, ఫిజీ వండి. మరి ఎవడేమంటున్నా నేను? వాళ్ళ దేశం కాకపోయినా వాళ్ళకు వీసాలు ఇచ్చి, వాళ్ళకి యొక్క పౌరసత్వం ఇచ్చి, వాళ్ళకి గుళ్ళు కట్టుకొని ఇస్తే, మన దేశంలో పుట్టినటువంటి వాళ్ళు యొక్క మన దేశ చట్టాలు పాటిస్తున్న వాళ్ళు, మనకు ట్యాక్సులు కడుతున్న వాళ్ళు ఎట్లా మన శత్రువులు లేరురా? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ చెప్పండి. నీ ఓట్ల కోసం ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురదలుడేనా? ఆలోచించండి. మరి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంత షెడ్యూల్ అయితే ఇన్ని దేశాలు, మరి ముస్లిం దేశాలకు పోయి మా కాంట్రాక్ట్లు ఎందుకు, అదాని కాంట్రాక్ట్లు ఇవ్వమని ఎందుకు అడిగినావు మోడీ? ఆస్ట్రేలియా పోయి బొగ్గు కాంట్రాక్ట్లు ఇవ్వమన్నావు, శ్రీలంక పోయి ఎలక్ట్రిసిటీ విద్యుత్ ప్లాంట్ల కాంట్రాక్ట్ ఇవ్వమన్నావు, అనేక దేశాలు, చిన్న చిన్న దేశాలకు పోయి సీ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు కట్టడానికి కావాల్సిన కాంట్రాక్ట్లు ఇప్పిమన్నావు. ఏం కావరం కాకపోతే